ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా షష్ఠగ్రహ కూటమి దోష నివారణ కలిగి అందులో రవి భగవానునితో కలిపి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం అనేది చాలా అరుదైనటువంటి రోజులు కనుక ఈ షష్ఠగ్రహ కూటమిలో రవి సంచార స్థితి దోషం తొలగిపోవడం కోసం మనం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కనుక విశేషమైనటువంటి సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు కనుక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని, చతురతను కలిగించే శక్తి సూర్యభగవానుడికి ఉంటుంది. కనుక సూర్యభగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగా సూర్యభగవానుడు నవగ్రహాలలో రారాజు. అయితే నవగ్రహాలు ఆయన మధ్యలో ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటుంది. సూర్యభగవానుడికి ధాన్యము గోధుమల ధాన్యము, అలాగనే ఎరుపు వస్త్రాలు, అలాగనే విశేషమైనటువంటి నారికేలాలు, అలాంటి ఎరుపు కూరగాయలు, అలాంటి ఇక్కడ స్వామివారికి రూపాయి బిళ్ళలతో తులాభారం, ఎర్రటి వస్త్రాలతో తులాభారం, విశేషమైనటువంటి కణకాలతో తులాభారం, భగవంతుడికి మంత్రాలు రాసినటువంటి అక్షర తులాభార కార్యక్రమాన్ని చేయడం వలన స్వామివారి ఆశీస్సులు మనం పొందుతామని చెప్పి గమనించాలి. కనుక మేషరాశి వారికి వ్యయంలో షష్ఠగ్రహ కూటమి సంచార స్థితి ఉండడం వలన, అలాగనే వ్యయంలో రవి సంచారం చేయనప్పుడు ఆరోగ్యము, అనవసర ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, ఈటి బాధలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్లు, న్యాయ సలహాలు, ఆరోగ్య సమస్యలు, అనేక రకాలమైనటువంటి అనవసరమైన వ్యయం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక మేషరాశి వారు తప్పకుండా ఇలాంటి తులాభార కార్యక్రమంలో పాల్గొనడం వలన, అలాగనే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ అనేటువంటి మంత్రాన్ని రోజు ఒక 27 సార్లు స్మరించడం, వ్రాయడం, 6000 సార్లు మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగా ప్రతి ఆదివారం పూట మన యొక్క దేవాలయంలో ఇలా సూర్యభగవానునికి తులాభార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక అక్షర తులాభారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కిందని మరి కాల్ చేస్తే మీకు ఆ మంత్రాన్ని రాసేటువంటి పత్రాన్ని పంపించడం జరుగుతుంది. మీరు వ్రాసి పంపించిన తర్వాత అక్షర తులాభారాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో చూపించి స్వామివారి యొక్క పూజా కైంకర్య కార్యక్రమం చేయించి ఆరోగ్యానికి, అనారోగ్యానికి దోషం తొలగి ఆ పూజ చేసినటువంటి ఉప్పును పంపించడం వల్ల ఆ ఉప్పును దిష్టి బయట పడేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు మేషరాశి వారికి ఉంటాయని చెప్పి గమనించాలి. షష్ఠగ్రహ కూటమిలో రవి భగవానుని యొక్క దోషం తొలగించడం కోసం మీనరాశిలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం, ఇలాంటి దోషం తొలగించడం కోసం మనమందరము కూడా ఇలాగా సూర్యభగవానునికి అక్షర తులాభారం చేయడము, మంత్రాలు రాసిన పత్రాలతో తులాభారం చేయడము, గోధుమలతో తులాభారం చేయడము, శాకాంబరణ కూరగాయలతో తులాభారం చేసుకోవడము, అలాగే కొబ్బరికాయలతో తులాభారం చేసుకోవడము, మన పూజలో ప్రతి ఆదివారంలో ఇలాగా సూర్యభగవాన్ తులాభారంలో పాల్గొనడం వల్ల సకల అష్టకష్టాలు తొలగిపోతాయి. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీరు మంత్రం రాసే పత్రాలు మీకు వాట్సాప్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. మీరు రాసి పంపించిన తర్వాత అట్లా అక్కడ తులాభారంలో ఉంచి మీకు వీడియో కాల్ చేయించి చూపించి మీకు స్వామివారి దగ్గర ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కనుక స్నానం చేయడము, దిష్టి తీసి బయట వేయడం వల్ల సకల
గ్రహదోషము తొలగి సూర్యభగవానుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా చేయాలి. ఇలాగా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ స్వామివారికి అక్షయ పాత్ర కావడం వల్ల, అలాగా ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనిషి శరీరంలో ఉన్న 7 చక్రాలు వికసింపచేయడం, ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. కనుక ఈ అక్షయ పాత్ర కావాలనుకునే వారు ఈ కింద సంప్రదించినట్లయితే, మీ గోత్రాలను పంపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంటుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గబల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణ దేవతార్పణమస్తు. అలాగనే వీక్షకులకు ప్రేక్షకులకు ఈ స్వామివారికి తులాభారం చేసినటువంటి ఆశీస్సులు పొందాలి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులతో ఒక దివ్యమైనటువంటి మంగళహారతితో మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం. ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు, సంపూర్ణమైనటువంటి సకల యోగకారకుడు సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రాహ్మణ ఉపరతి ఏకదైవజమానాయుస్తేదో దదాతి. సంపూర్ణ సకల దేవతాభ్యో నమో నమః. విశేష దివ్యమంగళ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు చేరాలి అన్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియచేయండి. అలాగనే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ సూర్యభగవానుని యొక్క అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి. స్వామి ఆశీస్సులు పొందగలరు.